రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. వాషింగ్టన్ డీసీలోని ఈ బహుళపక్ష ఆర్థిక సంస్థలో ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకాల కమిటీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు సంస్థ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో 25 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరిని సభ్యత్వ దేశాలు లేదా దేశాల గ్రూపులు ఎన్నుకుంటాయి. మేనేజింగ్ డైరెక్టర్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. 2016 సెప్టెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు ఉర్జిత్ పటేల్ RBI 24వ గవర్నర్ గా పనిచేశారు. ఆయన పదవీ కాలం ముగియక ముందే ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇక కెరీర్ ప్రారంభంలోనే పటేల్ IMF లో ఆర్థికవేత్తగా పనిచేశారు. అలాగే RBIలో డిప్యూటీ గవర్నర్ గా కూడా సేవలందించారు. చైనా మద్దతుతో నడుస్తున్న ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో 2022 నుండి 24 మధ్య వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.